అంతలు పెట్టాలి. ఇది ఊరికి 2 కిలోమీటర్ల దూరం నేను ఉండాలంటే అంతే కదా. పెద్దల ప్యానల్తో చెలగాటం ఆడొద్దు. పెద్దల ప్యానల్ చెలగాటం ఆడొద్దు. మార్కెట్ యార్డ్ జీడిపి ప్యాకెట్ పెట్టొద్దు. ప్యాంటు జీడిపి ప్యాకెట్ పెట్టొద్దు. పార్వతీపురం కాలుష్యం చెయ్యొద్దు. చెలగాటం ఆడొద్దు. నివాస ప్యాంటులో జీడిపి ప్యాకెట్ పెట్టొద్దు. పెద్దల ప్యానల్తో చెలగాటం ఆడొద్దు. పెద్దల ప్యానల్తో చెలగాటం ఆడొద్దు. పార్వతీపురం నడి రోడ్డు మీద మార్కెట్ యార్డ్ సంబంధించి ప్రభుత్వం తప్పుడుగా విధానం తీసుకుంటుంది. జీడిపెక్కిన ఫ్యాక్టరీ అని పార్వతీపురం మార్కెట్ యార్డ్ పెడుతుంది. ఇప్పటికే కరోనా కష్టకాలంలోనే చాలా ఇబ్బందితో ప్రాణాలు పోయాయి. అలాంటి పార్వతీపురంలోనే ఈ జీడిపెక్కిన ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఈ కాలుష్యం తయారైంది. ప్రతి ఒక్కరికి రోగాలు రావడం తప్ప వస్తుంది. ఇంకో విషయం, పార్వతీపురం ఏరియాలోనే చుట్టుపక్కల ఎక్కడా కూడా జీడిపెక్కలు తయారు లేదు. కానీ ఏజెన్సీ ఏరియాలో జీడిపెక్క తయారవుతుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీ అనేది ఏజెన్సీ ఏరియాలో పెట్టుకుంటే మంచిదని మా అభిప్రాయం. కాబట్టి ఏజెన్సీ ఏరియా జీడిపెక్క పెట్టుకోవచ్చు, అర్థం లేదు. కానీ ఇక్కడ ఇదే విషయం స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా అందరు పైపు అడిగాం. అడిగితే ఎమ్మెల్యే ఇక్కడ ఏ ఫ్యాక్టరీ కూడా పెట్టరని చెప్పారు. కానీ ఇంకో పక్క ఇక్కడ కరెంట్ స్తంభాలు వేస్తున్నారు, మోటార్ బిగించారు, ఇప్పుడు గుణం ఖాళీ చేయించారు. ఇవన్నీ తయారవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ప్రాణహాని కలగకుండా జ్వరాలు రాకుండా ఉండాలంటే ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఉండకూడదు. ఈ ఫ్యాక్టరీ ఏజెన్సీ ఏరియాలోనే ఎక్కడ పెట్టిన అద్దె లేదు. ఎందుకంటే పంట అక్కడ కాబట్టి అక్కడ పెట్టుకుని మంచిదని అద్దె చెప్తున్నా. ఇది మామూలు చెప్తాను, ఈరోజు చెప్తున్నా. ఇంకా గాని ఇది గాని ప్రభుత్వం గాని వెనక్కి తగ్గకపోతే ఇదే విషయం ఈ జనాలతోనే ఈ ప్రజలతోనే మనం మొత్తం కలిసి చలో కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాక చెప్తున్నాం. ఇది ప్రమాదకర ఫ్యాక్టరీ కాబట్టి ఇది అప్పటికి అనిపిస్తున్నాం. కాశీ బొగ్గు పలాస ఎంతమంది ప్రాణాలు పోతున్నావో ఊరు కాలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ పారిశ్రామిక ఖాతాలో లేదు. ఈ మార్కెట్ ఇది మార్కెట్ అంటే కేవలం ఇది రైతుకు సంబంధించింది. రైతు పండించవచ్చు, దోచుకోవచ్చు. కానీ అనాథ రేలుకి పెద్ద వల్ల ప్రజలు సంపొద్దు. ప్రజల ప్రాణాలతోనే చెలగాటం ఆడొద్దు. ప్రధాన కార్యదర్శి పాకల సంఘాలు ప్రభుత్వానికి అధికారులకు చెప్పవలసింది ఏంటంటే పరిశ్రమలకు మేము వ్యతిరేకము కాదు. జనావాసాలలో వ్యర్థాలు వచ్చే పరిశ్రమలు మాకొద్దు. పార్వతీపురం 1వ వార్డు 29, 30, 2, 3, 4 వార్డు ప్రాంతాలకి అతి ప్రమాదకరమైన ఈ జీడిపెక్కల వాడటం వల్ల ప్రజలకి అనేక రకాలైన రోగాలు వస్తాయని అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలన్నీ తొలగించాలంటే ఇక్కడ ఫ్యాక్టరీ వద్దు, నివాస ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు వద్దు. పరిశ్రమలకు మేము వ్యతిరేకము కాదు. కావున 3 చివర్లో పెట్టాలని ఇక్కడ ప్రజల తరఫున కోరుతున్నాం.